ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందో తెలుసా? తిరుమలలో ఫుల్ ట్రాఫిక్. సో ఈ క్రౌడ్ చూస్తేనే అర్థం అవ్వాలి. లిటరలీ ఎంట్రన్స్ నుంచి ఎగ్జిట్ వరకు టోటల్గా కార్స్ అయితే ఫుల్ అయిపోయాయి. మాకు ఆ క్యూలో రావడానికి అట్లీస్ట్ ఒక 30 to 45 minutes అయితే పట్టింది. ఆ టైంలో మనం ఈజీగా కొండపైకి కూడా వెళ్ళిపోవచ్చు. ఇక్కడ లొకేషన్ చూసారా? అదిరిపోయింది కదా. లిటరలీ చెప్తున్నాను, ఇంత క్రౌడ్లో చిన్నపిల్లలతో వెళ్ళే వాళ్ళు 100% రూమ్ ఉన్నట్టే చూసుకోవాలి. అట్లీస్ట్ మనకంటూ పిల్లలు ఇబ్బంది పడకుండా ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరూ చిన్నపిల్లల్ని క్యారీ చేసేటప్పుడు కంపల్సరీగా బెడ్షీట్, ఆల్టర్నేట్గా పిల్లో, ఒక లైక్ సాప అవన్నీ క్యారీ చేయాలి. ఫర్ సపోజ్ ఏదైనా రూమ్ దొరకలేదు అనే ఛాన్సెస్ ఏదైనా ఉంటే మనము బయట కూడా స్టే చేయడానికి. సో చిన్నపిల్లలతో తిరుమల వెళ్ళాలి అనుకుంటున్న వాళ్ళు ప్రజెంట్ తిరుమల సిచ్యువేషన్ అయితే చాలా అంటే చాలా ఘోరంగా ఉంది. మ్యాక్సిమం దర్శనానికి 3 to 4 hours అయితే పడుతుంది నార్మల్ దర్శనం. ఇంకా ఫ్రీ దర్శనం అయితే ఇంకా ఎక్కువ కూడా పట్టచ్చు. సో హ్యాపీగా వెళ్ళి దేవుడి దర్శనం చేసుకొని హ్యాపీగా ఇంటికి కూడా వచ్చేయచ్చు. కాబట్టి ఎక్కువ ఇబ్బంది పడకుండా సమ్మర్లో కొంచెం వెయిట్ చేసి నిదానంగా అయినా సరే దేవుడి దర్శనానికి వెళ్ళేటట్టు చూసుకోండి. బట్ కానీ తర్వాత అయితే పిల్లలకి స్కూల్ హాలిడే ఉండదు కాబట్టి ఇప్పుడు వెళ్ళాలని చాలా అంటే చాలామంది చూస్తున్నారు.